సాక్షి సాధన. ఆ సాక్షి సాధనలో నీకు అడుగులు ముందుకు పడితేనే ఆత్మా విభు అని తెలుస్తుంది. తెలియదు లేకపోతే ఎప్పుడు ఏమనుకుంటుంటాడంటే ఆ విభువు ప్రభువు ఎక్కడో ఉన్నాడు, నన్ను ఆడిస్తున్నాడు, నన్ను ఓడిస్తున్నాడు. ఈ ఆడించడం ఎందుకో, ఆ ఓడించడం ఎందుకో, ఆయన ఎందుకు నా చేత ఆడుకోవాలంటే ఆ దేవుడికే వేరే పని పాట లేదా? సరిగ్గా వేయచ్చు కదా ఆట. పరమపద సోపాన పటంలో పాము నోట్లో పట్టేటి చేయడం ఎందుకంటే నిత్యంలో వచ్చేటి చేయొచ్చు కదా నాకు అంటారు. కానీ నీలో ఉన్నటువంటి ఆత్మయే సర్వదేవతా స్వరూపమైనటువంటి విభువు ప్రభు. ఆత్మా సాక్షి, ఆత్మా విభు, ఆత్మా పూర్ణ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అపూర్ణత్వం లేనే లేదు అసలు. అసంతృప్తి కలిగే అవకాశం లేదు. ఏంటండి, సరైన సమయానికి అన్నం పెట్టకపోతే అసంతృప్తే కదా. ఆకలి కేడ్చడి మానవుడు ఎరుకకు ఒకటి వేరుక కలించిపోయేట్లు అని మన గురించే చెప్తుంటారు. సమయానికి కంచంలోకి రాకపోతే మన జీవితం ఆగిపోతుంది. సమయానికి నిద్రపోకపోతే ఆగిపోతుంది. సమయానికి గాలి పీల్చకపోతే ఆగిపోతుంది. సమయానికి నీళ్లు తాకపోతే. ఇంత బలహీనమైన మానవుడు స్వోత్కర్షగా తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం అవసరం అంటారు. ఆలోచించాలి. ముఖ్యంగా 10 మందిలో ఉన్నప్పుడు ఎంతమంది ముందో తన యొక్క ప్రతిభను ప్రదర్శించే ప్రయత్నం చిన్నపిల్లవాడు ఎట్లా చేస్తాడు, అలాగే తన యొక్క అష్టమదాలను తన జీవితం అంతా మానవుడు ప్రదర్శిస్తూ ఉంటాడు. అందువల్లనే అపూర్ణత్వాన్ని ఎప్పుడైతే సోత్కర్ష ఆత్మస్థుతి ముందు తన గురించి తాను పొగుడుకుంటున్నాడు, తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటున్నాడు, అక్కడ అపూర్ణత్వం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ సాక్షి, ఆత్మ విభు, ఆత్మ పూర్ణ.